అరే నాన్న బంధు పైసలు పడ్డాయి అట మెసేజ్ చూడరా. నానా ఈ నారు కోటెత్తే నా మీద ఒట్టే. ఏమైందిరా? ఏమైందా? అప్పుల కుప్పైంది నాన్న, అప్పుల కుప్పైంది. ఎంత అప్పైందో తెలుసా? నీ మీదో 1,00,000, నా మీదో 1,00,000, దాని మీదో 1,00,000, ఆఖరికి నీ మన్మడు కూడా 1,00,000 బాకైండు. ఇవన్నీ మీకేం తెలుసు? నెలకు పింఛన్ వచ్చిందా, ఏడాదికి చీర వచ్చిందా, ఓట్లప్పుడు 2,000 ఇచ్చిందా, గివ్వే తెలుసు. మీకు ఇంకేం తెలియదు. మీ ముఖాన 1,000 రూపాయలు వాడేసి వాడేమో లక్షలు తెంకపోతున్నాడు. లక్షలు ఏమో గానీ మాకైతే నెలకు 1,000 రూపాయలు ఇస్తున్నాడు కదరా. అంటే ఆడిచ్చిన 1,000 తోటే నన్ను చదివించినవా? ఆడిచ్చిన 1,000 రూపాయలతో దాన్ని లగ్గం చేసినవా? ఆడిచ్చిన 1,000 రూపాయలతో ఇల్లు నడుతుందా? ఏం చెప్తున్నావు? ఏం చల్తాయిరా? పని చేసుకుంటున్నా కదా వ్యవసాయం. లోపల మరి నేను చేయొద్దా పని? నేను ఎప్పుడు ఎక్కాలి పనికి? నెలకు 1,000 ఓట్లప్పుడు 2,000 ఇయ్యగానే అని పోయి ఓటు గుద్దుతున్నావు. వాడే మా సీట్ ఎక్కి రోజు మా నిరుద్యోగుల గుర్తు ఎక్కుతుండు. అందుకే ఈ రాష్ట్రం మొత్తం నిరుద్యోగుల కుప్పైంది. దీనికి కారణం ఎవరో తెలుసా? మీ అసంటోళ్ళందరినీ ఒక ఓట్ల కుప్ప లెక్క తయారు చేసి మా జీవితాలతో ఆడుకుంటుండ్రు. అరే నెలకు 1,000 ఇచ్చి ఓట్లప్పుడు 2,000, 5,000 ఇచ్చేగా ముక్కోడు ఈసారి బొంద అనే పథకం పెట్టి 10 లక్షలు ఇస్తుందంటే ఇప్పటికన్నా ఆలోచించుండే మీ ఓట్లు ఎంత అమూల్యమైనయో. ఈ 10 లక్షలు బదులు నాకు ఉద్యోగం ఇస్తే 2 ఏళ్లలో సంపాదిస్తా. అప్పుడు మిమ్మల్ని అందరూ నేనే చూసుకుంటా కదా. గది చెయ్యాడు, మన బతుకులు మారనియ్యాడు. ఇంకా 10 లక్షలు మన కద్దునానా? 10 లక్షలు మనందరి గీతానికి రాష్ట్రంలో ఎంత మందిని బాధ పెట్టిలో తెలుసా? బలవంతంగా చలాన్లు వసూలు చేసిండ్రు, లేదంటే సగమన్న కట్టమన్నారు. అవి కూడా లేదంటే 100 రూపాయలన్న కట్టాలని ముక్కు పిండి వసూలు చేసిన పైసలు మనకిత్తులే. అట్లా బాధపడుతూ చలాన్లు పన్నులు కట్టిన వాళ్ళ ఉసురు మనకు తగులుతుంది నాన్న. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 10 లక్షలు మనం తీసుకొని వాళ్ళకు ఓటెత్తే భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి, రాజకీయాలకు మంచిది కాదు. చాలా వ్యవస్థలు దిగజారిపోతాయి. అయినా నాకు అర్థం కాదు. దళితులు ఎక్కున్నారని దళిత బంధు, రెడ్డిలు ఎక్కున్నారని రెడ్డి బంధు, శాలోళ్ళు ఎక్కున్నారని శాల బంధు, గొల్లోళ్ళు ఎక్కున్నారని గొల్ల బంధు పెట్టి ఈ విభజించి పాలించడండి. ప్రభుత్వం అంటే అందరికి సమానంగా ఇవ్వడం, సమానంగా పాలించడం. ఇలా విభజించి పాలించడం కాదు. అలా విభజించి పాలించే వాళ్ళని రాజకీయ నాయకులు అన్నారు, సన్నాసుల మఠం అంటారు. అలాంటి సన్నాసులకు ఓటేయనని ఒట్టైనా. సరేరా, బరాబర్ చెప్పినావు. ఈసారి సరైన కోటేస్తారా? ఈ ప్రభుత్వంలో నాలాగా ఇబ్బంది పడుతున్న ఏ నిరుద్యోగైనా మీ ఇంటోళ్లకు, మీ బంధువులకు చెప్పండి సరైన వారికి ఓటేయమని. లేకుంటే ఈ రాష్ట్రమే ఒక సన్నాసుల మఠంగా తయారవుతుంది.